ఈరోజు కొత్తగా తీసుకొచ్చిన మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ కూడా ఆపాలని చెప్పి ఈరోజు విద్యార్థి సంఘాలకు అడుగుతూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు మెడికల్ కళాశాలలు పీపీపీ విధానం తీసుకొచ్చి విద్యార్థులను ఎంబీబీఎస్ విద్యను దూరం చేసే విధంగా ఈరోజు దారి తీస్తూ ఉంది. ఈరోజు ఖచ్చితంగా ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు పీపీపీ విధానం మీరు తీసుకొచ్చిన విధానాన్ని వెనక్కి తీసుకోవాలి, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అలానే రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో 3500 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తక్షణమే విడుదల చేసి చాలా విద్యార్థులకు కూడా న్యాయం చేయాలి. అలానే ఈ గుంటూరు జిల్లాలో ఇంటర్మీడియట్ డిగ్రీ కళాశాలలు, ప్రభుత్వ ఇంటర్మీడియట్ డిగ్రీ కళాశాలలు నిర్మించాలని చెప్పి కొత్తగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయో ఈ సమావేశాల్లో రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి, ఆ సమావేశాల్లో చర్చించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఆపాలి మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను, ఆపాలి మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను, ఆపాలి మెడికల్ భర్తీ చేయాలి. విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలి. విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను, పెండింగ్ లో ఉన్న 6400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్లను విడుదల చేయాలి. పెండింగ్ లో 6400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్లను రద్దు చేయాలి. జీవో నెంబర్ 77ను రద్దు చేయాలి. జీవో నెంబర్ 77ను పోరాడతాం. జీవో నెంబర్ 77 రద్దు చేసేంత వరకు ఆపాలి మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను, భర్తీ చేయాలి. విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలి. విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను జిందాబాద్ 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 జిందాబాద్.